మనవళ్ళు మనవరాళ్లారా, తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861లో మే 7న కలకత్తాలోని జోరాసాంకో భవనంలో దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు జన్మించిండు. చిన్నతనంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ తల్లి శారదాదేవి మరణించడం, తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ విస్తృతంగా ప్రయాణించడంతో ఠాగూర్ ఎక్కువగా సేవకులచే పెంచబడిండు. ఠాగూర్ కుటుంబం సాహిత్య పత్రికల ప్రచురణను నిర్వహించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేక మంది ప్రొఫెషనల్ సంగీతకారులచే తన పిల్లలకు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించిండు. ఠాగూర్ యొక్క పెద్ద సోదరుడు ద్విజేంద్రనాథ్ ఒక తత్వవేత్త మరియు కవి. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ శ్రేష్టమైన మరియు గతంలో ఆల్ యూరోపియన్ ఇండియన్ సివిల్ సర్వీస్కు నియమించబడిన మొదటి భారతీయుడు. ఇంకో సోదరుడు జ్యోతిరింద్రనాథ్ సంగీతకారుడు, స్వరకర్త మరియు నాటక రచయిత. రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి స్వనకుమారి నవలా రచయిత్రి. ఠాగూర్ చాలా వరకు తరగతి గది విద్యను మానుకున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు ఇష్టమైన డ్రాయింగ్, అనాటమీ, భౌగోళిక శాస్త్రం మరియు చరిత్ర, సాహిత్యం, గణితం, సంస్కృతం మరియు ఇంగ్లీషు సబ్జెక్టులను నేర్చుకున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఎస్టేట్ మరియు అమృత్సర్ని సందర్శించి హిమాలయ హిల్ స్టేషన్ డల్హౌసీకి చేరుకుని అనేక మంది వ్యక్తుల జీవిత చరిత్రలు, చరిత్ర, ఖగోళ శాస్త్రం, ఆధునిక శాస్త్రం మరియు సంస్కృతాన్ని అధ్యయనం చేసిండు మరియు కాళిదాసు యొక్క శాస్త్రీయ కవిత్వాన్ని పరిశీలించిండు. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవితా పాటలు ఆధ్యాత్మికం మరియు పాదరసం వలె చూడబడ్డాయి. భారత ఉపఖండంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందినాయి. బర్డ్ ఆఫ్ బెంగాల్గా సూచించబడింది. గురుదేబ్ కోబిగురు మరియు బిస్వోకోబిగా రవీంద్రనాథ్ ఠాగూర్కి మస్తు బిరుదులు ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ 8 ఏళ్ల వయస్సులో కవిత్వం రాసిండు. 16 ఏళ్ల వయసులో రవీంద్రనాథ్ ఠాగూర్ తన మొదటి ముఖ్యమైన కవితలను భానుసింహ, సూర్యసింహం అనే మారుపేరుతో విడుదల చేసిండు. 1877లో రవీంద్రనాథ్ ఠాగూర్ అతని అసలు పేరుతో రచనలను ప్రచురించడం మొదలుపెట్టిండు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ తన కొడుకు బారిస్టర్ కావాలని కోరుకున్నందున ఠాగూర్ 1878లో ఇంగ్లాండ్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చేరిండు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటన్లోని తమ ఇంట్లో బస చేసి యూనివర్సిటీ కాలేజ్ లండన్లో క్లుప్తంగా చట్టాన్ని చదివిండు. కాని మధ్యలోనే బారిస్టరు చదువుని విడిచిపెట్టి బదులుగా షేక్స్పియర్ నాటకాలు, కొరియోలానస్, ఆంటోనీ, కియోపాత్రా మరియు ఇతర వ్యక్తుల రచనల స్వతంత్ర అధ్యయనాన్ని ఎంచుకున్నాడు. 1880లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎటువంటి డిగ్రీ లేకుండా బెంగాల్కు తిరిగి వచ్చిండు. తర్వాత కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ క్రమం తప్పకుండా కవితలు, కథలు మరియు నవలలను ప్రచురించేటోడు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్లోనే తీవ్ర ప్రభావాన్ని చూపినాయి. 1883లో రవీంద్రనాథ్ ఠాగూర్ 10 ఏళ్ల మృణాళిని దేవిని వివాహం చేసుకున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, మృణాళిని దేవి దంపతులకు 5 పిల్లలు, వీరిలో 2 చిన్నతనంలోనే మరణించిండ్రు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్కు తరలివెళ్లి పాలరాతితో కూడిన ప్రార్థనా మందిరము, ఒక ప్రయోగాత్మక పాఠశాల, తోటలు, లైబ్రరీతో కూడిన ఆశ్రమాన్ని కనుగొన్నాడు. 1902లో రవీంద్రనాథ్ ఠాగూర్ భార్య మృణాళిని, అతని 2 పిల్లలు శాంతినికేతన్ వద్దే మరణించిండ్రు. 1905లో రవీంద్రనాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్ స్వర్గస్థులు అయిండు. 1912లో రవీంద్రనాథ్ ఠాగూర్ తన 1910లో రచించిన గీతాంజలిని ఆంగ్లంలోకి అనువదించిండు. నవంబర్ 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. గీతాంజలి యొక్క గాఢమైన, సున్నితమైన, తాజా మరియు అందమైన కవితల రచయిత, సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటిసారిగా యూరోపియన్ కాని గీత రచయిత అయ్యిండు. రవీంద్రనాథ్ ఠాగూర్కి
1915లో కింగ్ జార్జ్ వి ద్వారా నైట్హుడ్ అవార్డు లభించింది. అయితే 1919లో జలియన్ వాలా బాగ్ ఊచుకోత తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అవార్డుని వదులుకున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ చమ్స్ఫోర్డ్ను ఉద్దేశించి ఒక లేఖలో అభాగ్యులకు విధించిన శిక్షల యొక్క అసమానమైన తీవ్రత మరియు వాటిని అమలు చేసే పద్ధతులు లేవని మేము నమ్ముతున్నాము. నాగరిక ప్రభుత్వాల చరిత్రలో సమాంతరంగా గౌరవ బ్యాడ్జీలు అవమానకరమైన వారి అసంబద్ధమైన సందర్భంలో మన అవమానాన్ని అబ్బురపరిచే సమయం ఆసన్నమైంది మరియు నా వంతుగా నేను నా దేశ ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాను అని వ్రాసిండు. 1971లో అమర్ షోనార్ బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. జనగణమన అనేది బెంగాలీ యొక్క సంస్కృతి రూపమైన షాధుభాషలో వ్రాయబడింది. మొదటిసారిగా 1911లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సెషన్లో పాడబడింది మరియు 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ సభ జనగణమనని జాతీయ గీతంగా ఆమోదించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ తన పాటలు, పద్యాలు, రచనలు, కవితలు, నాటకాలు, పుస్తకాలు, జీవిత చరిత్రల ద్వారా భారతదేశపు ప్రజలను మేల్కొల్పిండు. తన మధురమైన కవితా పంక్తులతో భారతీయులకు దేశభక్తిని రుచి చూపించిండు. ఆడవాళ్ల పట్ల జరిగే అన్యాయాలు, జాతి వివక్ష, స్వాతంత్ర పోరాటంలోని ప్రజల కష్టనష్టాలను ప్రజలను చలించేలా రాసిండు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టిన జోరాసాంకో భవనంలో జూలై 30, 1941లో రవీంద్రనాథ్ ఠాగూర్ తన 80వ ఏట ఉరేమియా అనే వ్యాధికి చికిత్స పొందుతూ స్వర్గస్థులు అయిండు. ఘరే బైరే, గోరా, గీతాంజలి, కాబులివాలా, పునశ్చ, షెస్ సప్తక్, పత్రపుట్ మొదలైనవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లోనివి. చిత్ర, శ్యామ, చండాలిక మొదలైనవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాటకాల్లో కొన్ని కాగా. దూయి, బాన్, మలంచ, చార్ అధ్యాయ్ మొదలైన నవలను కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిండు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఆంగ్లం, డచ్, జర్మన్, స్పానిష్ మరియు ఇతర యూరోపియన్ భాషల్లోకి చెక్ ఇండాలజిస్ట్ విన్సెంట్ లెస్నీ ద్వారా విస్తృతంగా అనువదించబడ్డాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకార్థం 8 టాగోర్ మ్యూజియంలు ఉన్నాయి. భారతదేశంలో 3 మరియు బంగ్లాదేశ్లో 5. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన రచనలు, పాటలు, పద్యాలు, నవలలు దేశ విదేశాల్లో మస్తు పేరుని పొందినాయి. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా! రవీంద్రనాథ్ ఠాగూర్ తను రచించిన నవలలు, కథలు, పద్యాలు, పాటలు, నాటకాలు, చిత్రలేఖనం ద్వారా భారతదేశ ప్రజలలో దేశభక్తిని నెలకొల్పిండు. స్వాతంత్ర్య పోరాటంలో తన పాటలు, రచనల ద్వారా తన వంతు పోరాటం చేసిండు. మన దేశ జాతీయ గీతాన్ని రచించి చరిత్ర పుటల్లో తనదైన పేరుని నిలుపుకుండు. ఈ మరి మనవళ్ళు, మనవరాళ్లారా! ఇవాల్టికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా!